Daily. Taste the Daily. గుంటూరు జిల్లా తురకపాలెంలో మళ్లీ కలకలం రేగింది. ఒక మహిళ మృతితో అధికారులు మళ్లీ అప్రమత్తమయ్యారు. గ్రామంలో డిఎంఎన్హెచ్ఓ, ఆర్డీఓ పర్యటించారు. విలేజ్ క్లినిక్ లో స్థానిక సిబ్బందితో సమావేశం కూడా నిర్వహించారు. పారిశుధ్యం పెంపుపై ప్రధానంగా కార్మికులంతా కూడా దృష్టి పెట్టారు. ప్రైవేట్ వాటర్ ప్లాంట్ ని అధికారులు ఇంకొక వైపు సీజ్ చేశారు. అయితే వాటర్ ప్రాబ్లం వల్లే చనిపోతున్నారు అని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో వాటర్ టెస్టులు చేయలేదని చెప్తున్నారు. ఒక వారం రోజులు అధికారులు వచ్చి హడావిడి చేశారని, ఆ తర్వాత మళ్ళీ ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. మనం ఏంటంటే ఈ వాటర్ పొల్యూషన్ అనే అనుకుంటున్నాం సార్. వాటర్ ఈ బ్లాస్టింగ్ కొట్టినప్పుడు ఏమైందంటే ఆ పొల్యూషన్ మొత్తం మా నేల మీద పడి అది బాగా ఇదయింది. వాటర్ల ప్రాబ్లం లేకపోతే చూస్తా నడుతా ఎలా ఇదైద్ది సార్. గత నెల రోజులుగా త్రాగునీరు, పారిశుధ్యంపై అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు ఆర్డీఓ శ్రీనివాసరావు. ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. పరిస్థితి మెరుగుపడ్డాకే ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ కి పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పారు. ఫ్యామిలీని కూడా కన్సోల్ చేశాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, శానిటేషను, సిచ్యువేషన్ అన్నీ కూడా సంతృప్తికరంగానే ఉన్నాయి. కానీ మెడికల్ సైడ్గా ఏం జరుగుతుంది అనేటటువంటిది కూడా నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కొంచెం విచారిస్తూ ఉన్నాం. డిసీజ్డ్కి ప్రీవియస్ హిస్టరీలో డయాబెటిక్ అని చెప్తున్నారు. వాటర్ కూడా 29 మంత్ ఎండింగ్ వరకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటే సప్లై చేశారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. మొన్న 2వ తారీఖు నుంచి సేఫ్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే అవి చేస్తున్నారు. మళ్ళీ ఈ ప్లాంట్ నుండి ఎన్టీఆర్ సుజలా నుంచి దాన్ని కూడా ప్రస్తుతం ఒకసారి జిల్లా కలెక్టర్ గారి నోటీస్లో పెట్టేసి వారి ఆదేశాల మేరకు వాటర్ ఇవే సప్లై చేయాలా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి సప్లై చేయాలా డ్రింకింగ్ వాటర్ అనేది కూడా ఒక డెసిషన్ జరిగింది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి. ఇక శానిటేషన్ పరంగా అయితే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఈ గ్రామం అంతా కూడా నీట్గా డ్రైనేజ్ క్లీనింగ్ కానివ్వండి, బ్లీచింగ్ కానివ్వండి, వాటర్ క్లోరినేషన్ కానివ్వండి, అన్ని చర్యలు జరుగుతూ ఉన్నాయి.